హలో గాయ్స్, ఈరోజైతే డాకు మహారాజా రిలీజ్ అయింది. సో నేను డాకు మహారాజా రివ్యూ చెప్పడానికి అయితే వచ్చేసాను. ఇందులో నందమూరి బాలకృష్ణ గారు, బాబీ డియల్, ప్రజ్ఞా జోష్వల్, శ్రద్ధ శ్రీనాథ్ అండ్ చాందిని చౌదరి, ఊర్వశి రితోల కూడా ఇందులో యాక్ట్ చేశారన్నమాట. ఇంకా డాకు మహారాజా మూవీ రివ్యూలోకి వెళ్ళిపోతే, మదనపల్లి ప్రాంతంలో టీ ఎస్టేట్ ముసుగులో జంతువుల చర్మం, ఏనుగు దంతాలు స్మగ్లింగ్తో ఎమ్మెల్యే త్రిమూర్తులు నాయుడు అంటే రవికిషన్, అతని తమ్ముడు మనోహర్ నాయుడు అరాచకాలు చేస్తూ ఉంటారు. బేబీ వైష్ణవిని ఈ గ్యాంగ్ చంపడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ పాపను కాపాడేందుకు నానాజీ అంటే నందమూరి బాలకృష్ణ గారు కాపాడతారు. అయితే వైష్ణవి ఎవరు? ఆ చిన్నారిని త్రిమూర్తుల నాయుడు గ్యాంగ్ ఎందుకు చంపాలనుకుంటుంది? వైష్ణవిని నానాజీ ఎందుకు కాపాడాలనుకుంటాడు? నానాజీ ఎవరు? ఇంజనీర్ సీతారాం బాలకృష్ణ ఎవరు? ఈ ఇద్దరిలో ఎవరు డాకు మహారాజాగా మారారు? బల్వంత్ ఠకూర్ సింగ్ అంటే బాబీ డియోల్ గారు అసలు ఎవరు? డాకు మహారాజా మారడానికి అసలు కారణం ఏమిటి? ఈ కథలో నందిని అంటే శ్రద్ధ శ్రీనాథ్ పాత్ర ఏమిటి? కావేరి ప్రజ్ఞా జశ్వర్తో నానాజీకి సంబంధం ఏమిటి? ఎస్ఐ ఊర్వశి రటేలా పాత్ర ఏ మేరకు ఉపయోగపడింది? త్రిమూర్తుల నాయుడు అరాచకాలకు డాకు మహారాజా ఎలా ముగింపు పలికాడు? బేబీ వైష్ణవికి ఎలా అండగా నిలిచాడు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ డాకు మహారాజా. ఇది ఓవరాల్ కథ. సో ఎలాగ ఈ పండగకి డాకు మహారాజా వచ్చింది కాబట్టి ఎన్ని ఫ్యామిలీ అందరితో హ్యాపీగా చూడండి. హలో అండి, ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే కిందన బెల్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.